సమస్త మహిమ ఘనత ప్రభావములను నా ప్రభువును రక్షకులైన యేసుక్రీస్తు వారికే కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. దేవుని భయం నీకు ఉంటే, ఎవరు చూచినా చూడకపోయినా నీ హృదయములో దేవుని భయం అనేది ఉంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీను, నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ కూడాను, ఎన్ని సమస్యలలో నీవు ఉన్నప్పటికీ, నువ్వు దరిద్రతను అనుభవిస్తున్నను కూడాను నువ్వు ఐశ్వర్యవంతుడవే. ఎందుకంటే హృదయములో దేవుని భయము, దేవుని యొక్క ఎడల భక్తి కలిగిన వారు ఆయన దాచి ఉంచిన ఆశీర్వాదాలకు, ఆయన దాచి ఉంచిన దీవెనకు యోగ్యులవుతారు. కాబట్టే ఆయన ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి వాడు నిజంగానే గొప్ప ఆస్తిపరుడవుతాడు. దేవుని భయము, దేవుని భక్తిలో ఉన్న దాగి ఉన్న ఆశీర్వాదం ఏంటంటే గొప్ప ఐశ్వర్యమే. ఆరోగ్యం సమృద్ధికరంగా, నీ జీవితము నిరమోహమాటంగా నిండుగా ముందుకు కొనసాగాలంటే దేవుని భయం. ఎవరో చూస్తున్నారు కదా అని చెప్పని మనం దాక్కుంటాం, కానీ దేవుని ఎదుటి నుండి మనం దాగుకోలేము, తప్పించుకుని పారిపోలేము. కాబట్టి దేవుని ఎడల నిజమైన భక్తిని, భయమును కలిగి ఉండువారు ఆయన ఆశీర్వాదానికి, ఆయన ఐశ్వర్యానికి, ఆయన దీవెనకును యోగ్యులు. ఆమేన్.